ఇది ఒక ఎండింగ్ లేని స్టోరీ. ఒక అతను రాత్రి సెకండ్ షోకి వెళ్ళి రిక్షాలో ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. రిక్షా అతను చాలా స్పీడ్గా, ఎంత స్పీడ్గా అంటే బైకులు, కార్లను కూడా రిక్షా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు రిక్షా ఎక్కిన అతను రిక్షా అతనితో, ఎందుకు అంత స్పీడ్గా నడుపుతున్నావు, కొంచెం స్లోగా నడుపు అని అంటాడు. అప్పుడు రిక్షావాడు హహహ అని భయంకరంగా ఒక నవ్వు నవ్వుతాడు. ఆ వ్యక్తికి భయం వేసి రిక్షా అతని పాదాలను చూస్తాడు. అతని పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయి. దాంతో ఆ వ్యక్తికి భయం వేసి రిక్షాలో నుంచి దూకేసి కాస్త దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి మధ్యలో ఆయాసపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడే రోడ్డు మీద ఉన్న ఒక వ్యక్తి, ఏమైంది, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి అతనితోటి ఇలా సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఇంటికి వస్తూ ఉండడం, రిక్షా అతను కనిపించి ఇలా పాదాలు వెనక్కి తిరిగి ఉండడం అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత అదంతా విన్న ఆ వ్యక్తి, అందులో ఆశ్చర్యం ఏముంది, చూడు నా పాదాలు కూడా వెనక్కి తిరిగి ఉన్నాయి చూడు అని అంటాడు. అప్పుడు ఆ రిక్షా ఎక్కిన వ్యక్తి ఆ రోడ్డు మీద ఉన్న వ్యక్తి పాదాలు చూస్తే నిజంగానే వెనక్కి తిరిగి ఉంటాయి. అది చూసి రిక్షా ఎక్కిన వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ రిక్షా ఎక్కిన వ్యక్తి కళ్ళు తెరిచి చూసేసరికి అతను హాస్పిటల్లో బెడ్ మీద ఉంటాడు. అతని చుట్టూ డాక్టర్స్, కొంతమంది నర్సులు ఉంటారు. అప్పుడు డాక్టర్లు, నర్సులు ఆ వ్యక్తిని అడుగుతారు, ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయావు, ఏమైంది అని. అప్పుడు ఆ వ్యక్తి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ డాక్టర్లు, నర్సులు, అందులో ఆశ్చర్యం ఏముంది, మాకు కూడా పాదాలు వెనక్కి తిరిగే ఉన్నాయి, కావాలంటే చూడు నీ పాదాలు కూడా వెనక్కి తిరిగే ఉన్నాయి అని అంటారు. దాంతో ఆ వ్యక్తి చూస్తాడు, అందరి పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయి, అతని పాదాలు కూడా వెనక్కి తిరిగే ఉంటాయి. అది చూసి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతాడు.